పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా రెడ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా నిఫ్టీ విషయానికి వస్తే 22,800 దగ్గర డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత అక్కడి నుంచి కూడా 850 పాయింట్లు కిందకి రావడం అనేది జరిగింది. సో మనం చెప్పుకుంటూ వచ్చాం, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ని మేబీ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రస్తుతం నిఫ్టీ అరౌండ్ ఏంటంటే 22,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ జరిగితే చాలా సెల్లింగ్ ప్రెషర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో 22,200 దగ్గర చాలా స్ట్రాంగ్గా సెల్లింగ్ అయితే చేసి పెట్టారు. సో దాన్ని మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్కెట్ కిందకు వస్తున్న కొద్దీ ఈ యొక్క పుట్స్ని ఎవరైతే సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే 21,400 దగ్గర మాత్రమే పుట్ సెల్లర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అంత కన్విన్స్గా అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి నియర్లీ 50,000 మార్క్ను ఒకసారి కొంచెం అలా టచ్ చేసింది. అక్కడి నుంచి కూడా ఈ వారంలో మనం చూసుకున్నట్టయితే 2,500 పాయింట్లు కిందకి రావడం అనేది జరిగింది. సో అరౌండ్ ఏంటంటే ఒక 600 పాయింట్స్ కింద ప్రస్తుతం మనకి 47,500 600 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. ఇంకో 500-600 పాయింట్ దగ్గర అయితే ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 48,000 లెవెల్ దాటి కిందకు వచ్చింది కాబట్టి చాలామంది ఏంటంటే 48,000 కాల్ని అయితే సెల్ చేస్తున్నారు. అదేవిధంగా 47,000 లెవెల్ దగ్గర ఒక మోస్తరు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈరోజు సెక్టార్స్లో ఒక ఆటోమొబైల్ 0.78% గ్రీన్లో ఉంది. దాని తర్వాత నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, మెటల్స్, కన్జ్యూమర్ గూడ్స్ అన్నీ కూడా దగ్గర 2.5% నుంచి 3.5% దాకా సెల్లింగ్లోకి వెళ్ళటం అనేది గమనార్హం. ఇండియా విక్స్ విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది, మార్కెట్లో ఒక అన్సర్టనిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి ఈరోజు 6.56% అనేది పెరగటం అనేది గమనార్హం. సో ఏం చెప్తుందంటే మార్కెట్లో వొలటైలిటీ అండ్ బేరిష్ సెంటిమెంట్ అనేది బలపడుతుందని చెప్పేసి క్లియర్గా ఇండికేషన్ ఇస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ దాదాపుగా అన్ని సెక్టార్స్, అన్ని ఇండస్ట్రీస్ బ్లీడ్ అవుతూ ఉండగా రీట్స్ అని ఉంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనమాట. అది లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా. సో డబ్బులు కలెక్ట్ చేసి అందరి దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క ఇండస్ట్రీ మాత్రమే ఈరోజు గ్రీన్లో కనిపించింది. అదే నిఫ్టీ 50 కంట్రిబ్యూటర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ 11 పాయింట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 పాయింట్లు, టాటా మోటార్స్ 6 పాయింట్లు అనేది పాజిటివ్గా కంట్రిబ్యూట్ చేసినాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు హెవీ వెయిట్ 62 పాయింట్లు మార్కెట్ని డ్రాగ్ చేసింది నిఫ్టీలో. ఎల్ఎన్టీ 60 పాయింట్లు, రిలయన్స్ 37 పాయింట్లు, ఐటీసీ 34 పాయింట్లు అనేది డ్రాగ్ చేయడానికి దోహదపడింది. హైయెస్ట్ డెలివరీ క్వాంటిటీ మనం స్కాన్ చేయగా ఈరోజు భారత్ ఫోర్జు, సన్ టీవీ, వోల్టాస్, ఎంఎఫ్ఎస్ఎల్లో డెలివరీ క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక మన టెలిగ్రామ్లో అప్డేట్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఒక ట్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది బేరిష్ సైడ్. అది కూడా ఒక లాట్కి 760 రూపాయల దాకా ప్రాఫిట్ రావడం జరిగింది. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే కన్సిడర్ చేసి జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ట్రేడ్స్ తీసుకుంటున్నారో కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ తీసుకునేటైతే పొజిషన్స్ అనేది ట్రిమ్ చేసుకొని ఉండండి. ఒకవేళ ఆప్షన్స్తో ట్రేడ్ చేస్తుంటే కానీ డెఫినెట్గా హెడ్జింగ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.